శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ మన టాలీవుడ్‌లో స్టార్ హీరో అయిన నాగ చైతన్య గారు. ఆయన ఫోటోస్‌కి సంబంధించి, ఆయన వీడియోస్‌కి సంబంధించి మార్ఫింగ్ లాగా చేసి వాడకూడని విధంగా వాడుతున్నారనే ఉద్దేశంతో హైకోర్టులో పిటిషన్ ఏయటం జరిగింది. వారికి అనుకూలంగా ఉత్తర్వులు కూడా కోర్టు జారీ చేసింది సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే జనరల్‌గా అందరూ చేస్తున్న పనే ఇది. ఆయన ప్రత్యేకంగా చేసిందేం కాదు. నాగార్జున గారు వీళ్ళందరూ వెళ్ళున్నారు ఇంతకుముందు కోర్టులకెళ్ళి ఓకే. ప్రొటెక్షన్ అడుగుతున్నారు. హ్మ్. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ హక్కుగా ఉన్నటువంటి వాళ్ళ ముఖాన్ని హ్మ్. రకరకాల ప్రయోజనాల కోసం వాడేస్తున్నారు కాబట్టి ఒక ఒక దానికి లీగల్‌గా ఒక ప్రొటెక్షన్ తీసుకుంటే అప్పుడు ఎవరైనా దాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది వీళ్ళ ముఖం వాడితే. ఓకే. వీళ్ళ అనుమతి లేకుండా వీళ్ళ ముఖాలని వాడితే దాని మీద ఇమ్మీడియట్‌గా చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి మాకు చట్టబద్ధమైన రక్షణ కల్పించమని ప్రతి ఒక్కరు అంటే ఏఐ వచ్చిన తర్వాత హ్మ్. ఏది సెక్యూర్డ్‌గా లేదు. అవును. మొన్న చూసాం రుక్మిణి వసంత్ గారి ఆవిడ ఫోటో అవును. తీసుకుని బికినీలో ఆవిడ ఫోటో షూట్ చేసినట్టుగా ఒక వీడియో క్రియేట్ చేశారు. అవును. అలాగే చిరంజీవి గారికి తీవ్రమైన అనారోగ్యం ఉందని చెప్పేసి కొన్ని ఫోటోలు క్రియేట్ చేసి అవును. దాని మీద వీడియో రన్ చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అవును. అందుకని ఏఐ అనే టెక్నాలజీ వచ్చిన తర్వాత దాన్ని వెసులుబాటుగా తీసుకుని ఎవరి పద్ధతిలో వాళ్ళు హ్మ్. రెచ్చిపోయి రకరకాల కంటెంట్ క్రియేట్ చేసి జనాల్ని గందరగోళపరుస్తున్నారు. అవును. మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేస్తారు అని పుకార్లు రాగానే హ్మ్. పోలీసులు వచ్చి ఆయనకు బేడీలేసి తీసుకెళ్తున్న లెవెల్ ఫోటోలు తయారు చేసి మార్కెట్లో వదిలారు. అవును. చూసిన చాలామంది నిజంగానే అరెస్ట్ జరిగిందేమో అని చెప్పి భయపడ్డారు, కంగారు పడ్డారు, అవును. రోడ్ల మీదకి వచ్చారు, నినాదాలు ఇచ్చారు, ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. అంతకంటే ముందు ఈ ఫోటోలు హడావిడి ఈ ఏఐ క్రియేట్ క్రియేట్ చేయటం ఈ ప్రోగ్రాం రాకముందు హ్మ్. ఒకసారి సడన్గా ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఊహా శ్రీకాంత్ వాళ్ళిద్దరూ విడిపోబోతున్నారు అని చెప్పి ఒక వీడియో పెట్టారు. అవును. అది గొడవైంది. ఆయన సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు దాని మీద శ్రీకాంత్ గారు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని. అలాగే కొంతమంది చనిపోయారు అని వీడియోలు రావటం. హ్మ్. ఇలాంటి గందరగోళాలు సోషల్ మీడియాలో తరచూ ఓకే. జరుగుతున్నాయి. వీళ్ళవి కాని అభిప్రాయాలు వీళ్ళ ముఖాలతో, వీళ్ళ వాయిస్‌తో కూడా చెప్పేంత టెక్నాలజీ వచ్చింది. హ్మ్. ఇది ఏఐ క్రియేటెడ్ అని చెప్పి కనిపెట్టే లోపే అది ప్రపంచాన్ని చుట్టేస్తుంది. అవును. చాలామంది వీళ్ళే మాట్లాడారు అని బలంగా నమ్మే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే అవును. ఉన్నటువంటి ఇంటర్నెట్‌ని కన్జ్యూమ్ చేసే వాళ్ళందరూ ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు కాదు, ఒకే అభిప్రాయాలు ఉన్నవాళ్ళు కాదు, ఒకే జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా కాదు. అవును. అందుకని దానిలో ఏఐకి లేకపోతే ఇంకో దానికి మధ్య తేడా చూడలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. వాళ్ళు నమ్మేస్తారు. ఓకే. ఇది ఏఐ అవునా కాదా అని చెక్ చేసుకోవడానికి కొన్ని యాప్‌లున్నాయి. ఓకే. ఆ యాపుల్లో వేసి ఇది ఫేకా కాదా అని తెలుసుకునే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు గానీ, అన్నిటినీ అది గుర్తించలేకపోవచ్చు కూడా. ఓకే. కనుక ఒక గందరగోళం ఉంది. ఎవరి జీవితానికి సెక్యూరిటీ లేదు. ఎవరి ముఖమైనా దేనికైనా ఎలాగైనా వాడేసే హ్మ్. ప్రమాదం ఉంది. కొంచెం చట్టబద్ధమైనటువంటి ఒక రక్షణ తీసుకుంటే హ్మ్. కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుందనేది మనోళ్ళ ఊహ. ఓకే. అందుకని ప్రతి ఒక్క హీరో ఈవెన్ చిరంజీవి గారు వీళ్ళు కూడా నాగార్జున వీళ్ళందరూ వెళ్ళి ఎందుకైనా మంచిదని ఒక ముందస్తు రక్షణ అయితే పొందారు. ఓకే. అలా ఇప్పుడు నాగ చైతన్య తీసుకున్నాడది. ఓకే. ఇది తీసుకోకుండా ఎవరు కూడా ముందుకడుగేసే పరిస్థితి కనిపించటం లేదిప్పుడు. ఓకే. భయపడుతున్నారు ఇంటర్నెట్‌కి, హ్మ్. ఏఐ అనేటువంటి టూల్‌కి భయపడుతోంది ప్రపంచం. అవును. ఆ భయంలో భాగమే ఈ గోలంతాను.